శ్రీ వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన దగ్గరికి వెంకటేశ్వరరావు గారు అని చూడటం దగ్గర నుంచి ఒక పేషెంట్ రావడం జరిగింది. ఆ పేషెంట్ నడవలేని స్థితిలో అంటే వంగి మన దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మన వైద్యవైద్య సెంటర్లో తనకి ముఖ్యంగా మర్మాన్ని ఉపయోగించి ట్రీట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఈ మర్మ మూలంగా మనం ఏంటంటే తనకి ఎక్కడెక్కడ డిస్క్ బల్జెస్ ఉన్నాయి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేశాను అనమాట. C3, C4, C5లోను అలాగే లంబర్లో L3, L4, L5లో తనకి డిస్క్ బల్జెస్ ఉన్న కారణంగా తను సైడ్కి వంగిపోయి నెట్టాడు అనమాట. అందుకని వాటిని మనం ఐడెంటిఫై చేసి మర్మ, తర్వాత ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్, అలాగే సిద్ధ వైద్యం, తర్వాత మన దగ్గర బోన్ సెట్టింగ్ అంటే కైరోప్రాక్టిక్, తర్వాత డీప్ టిష్యూ మసాజ్ ఇవన్నీ ఉపయోగించి తనకి 100% తగ్గించడం జరిగింది. తను ఇప్పుడు తన పని తను చేసుకోగలుగుతున్నాడు. ఆ ట్రీట్మెంట్ ఎలా జరిగింది, తర్వాత ట్రీట్మెంట్ తర్వాత తన యొక్క భావన అంటే తన యొక్క మాటలను మనం విందాం. తన యొక్క మాటల్లో ఇక్కడ జరిగిన ట్రీట్మెంట్ ఎలా జరిగింది, తను ఇప్పుడు ఎలా చేసుకుంటున్నాడు పని అనేది మనం ఇప్పుడు విందాం. టెస్ట్ చేస్తే తనకి సర్వైకల్లో ఉన్నాయి బల్జెస్, అలాగే కింద కూడా ఉన్నాయి అనమాట. అంటే లోయర్ లంబార్ రీజియన్లో కూడా తనకు బల్జెస్ ఉన్నాయి. దాంతో ఆయన బాగా వంగిపోయి రావడం అనేది జరిగింది, మన దగ్గర రావడం జరిగింది అనమాట. మనం తను టెస్ట్ చేసిన తర్వాత ఇలాగ ఇక్కడ ఉన్నాయి ఈ బల్జెస్ అని చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ చేశాను అనమాట. ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నాం అనేది మనం ఇప్పుడు చూడొచ్చు ఈ వీడియోలో. మనం బోన్ అడ్జస్ట్మెంట్ తర్వాత మర్మా చేసేటప్పుడు కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి మనం కొంచెం జాగ్రత్తగా చేస్తాం. తనకి వయసు ఎందుకంటే 65 years. కిందగా స్ట్రైట్ పెట్టుకో. రైట్. ఇప్పుడు ఎప్పుడైతే లంబర్ దగ్గర తనకి బల్జెస్ అనేవి వచ్చినాయో రెండు మోకాళ్ళలో కూడా నీ పెయిన్స్ అనేవి రావడం జరిగింది అనమాట. అక్కడ బల్జెస్ మూలంగాను తర్వాత ఏజ్డ్ రిలేటెడ్గా కూడా ఈ నీ పెయిన్ అనేది. వెంకటేశ్వర గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శివటం అండి. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు ఈ పెయిన్ తోటి, నొప్పితోటి? ఈ నొప్పితోటి మామూలుగాను దగ్గర 10 సంవత్సరాల పైన. ఓకే. ఈ నొప్పి ముందర మీరు ఏమైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారా? ఇంగ్లీష్ హాస్పిటల్స్కి వెళ్ళామండి. రఘునందర్ గారు హాస్పిటల్ అయినండి. 3 నెలలు అండి. 3 నెలలు బిడ్డలు వాడామండి, పని చేయలేదండి. తర్వాత ఏలేడిపోడని తర్వాత తణుకులో ఎక్కడికి వెళ్ళానన్నారు? చిత్రాయ గారు అండి హాస్పిటల్ అండి. పేరొద్దు. హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే అండి ఆయన ఏమో MRO ట్రైనింగ్ తీయాలన్నారు. ఎక్కడ? తణుకులో వేరే హాస్పిటల్ అండి. తీసుకొచ్చామండి, ఆపరేషన్ చేయాలన్నారు. ఇంకా చేయించుకోలేకపోయి మేము వద్దు బాబా అని ఇక్కడ మీ దగ్గరికి వచ్చామండి. ఓకే. మీరు వచ్చినప్పుడు బాగా వంగి నడిచేవారు ఇక్కడికి వచ్చినప్పుడు? బాగా వంగి నడుచు. మరి ఎందుకు చేయించుకోలేదు ఆపరేషన్? మీరు ఆపరేషన్ మరి కట్టుబడి చేసేవాళ్ళు చేయాలంటే మాకు చేసేవాళ్ళు ఎవరు లేరండి. ఓకే. డబ్బులు కూడా వదిలేండి, చేసేవాళ్ళు ఉండాలి. మళ్ళీ పాలేతానం చేయాలి కదండి, మరి మాకు చేసేవాళ్ళు ఎవరు లేరండి. ఓకే. మరి వంగున నడిచి వచ్చేవాళ్ళు మరి ఇక్కడ డాక్టర్ గారు చూసి ఏమన్నారు? మరి ఏమన్నారంటే అండి మామూలుగా ఇలాగ చేస్తామన్నారండి, చూసి చేస్తామన్నారు. చేయించుకుంటున్నామండి. అలాగా తగ్గిందండి. ఓకే. ఇప్పుడు మీరు మామూలుగా స్ట్రైట్ గానే నిలబడి నడుస్తున్నారు? స్ట్రైట్ గానే నడుస్తున్నాను. నేను ట్రీట్మెంట్ చేశాను కదా మీకు ఈ వయసులో, మీకు 65 సంవత్సరాల వయసు.
65 దగ్గర 70 వచ్చేసి 70 వచ్చేసినాయి. ఓకే, అంటే ఇందులో 65 అని రాశారు, నేను 40 రాశారులేండి. ఓకే 70 వచ్చినాయి. మీకు ఏమైనా కష్టం అనిపించిందా కష్టం ఏమి అనిపించలేదు. ట్రీట్మెంట్ లో? ట్రీట్మెంట్ లో కష్టం ఏమి అనిపించలేదు. మీరు నడిచి వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టపడేవారు. కష్టపడటం మొత్తం ఆ రోడ్డు మీద దిగి ఇక్కడికి వస్తాక 4 దుక్కులు 5 దుక్కులు కూర్చుని ఉంటాను. ఓకే, తర్వాత ఇప్పుడు పర్లేదండి, నడిచి వెళ్ళిపోతున్నాను. మీ పని మీరు చేసుకుంటున్నారు, ఇదివరకు అంత కష్టంగా లేదు. కష్టంగా లేదండి. కాకపోతే ఏంటంటే ఇయే అంటే వయసు దీని మూలంగా కొంచెం ఇంకా లాగుతున్నాయి. ఇంకా ఉన్నాయి కదా మీకు, ఇంకా చేయవలసినవి ఉన్నాయి కదా ఇలాగా మీకు, అవి కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ఎవరైనా మరి చేయించుకోవాలంటే, అంటే మా వీడియోలో చూసినట్టుగా ఎలా ఉంటుంది అంటే చాలా కష్టమేమో, ఆయన ఇలా పెట్టుకొని చేస్తున్నారు కదా అని అనిపిస్తుంది. మీకు ఎలా ఉంది, మీ అభిప్రాయం చెప్పే వాళ్ళకి? చాలా బాగుందండి అది. అంటే నాకు పెద్ద కష్టమేమో అనిపించలేదు. ఇక్కడ మరి జనాలు ట్రీట్మెంట్ చేసేటప్పుడు మా వాళ్ళందరూ ఎలా చేశారు? మసాజులు అయ్యి బాగానే ఉన్నాయి, బాగానే చేశారు? బాగానే చేశారు, అందులో తేడా ఏం లేదు. బాగానే చేసి కూడా ఇద్దరు బాగానే తోముతున్నారు. తొమ్మిది కాడ కష్టం ఏం లేదంటే, కాదు ఇక్కడ నొప్పి ఉందంటే ఇక్కడ తోముకోరు, ఇక్కడ నొప్పి ఉందంటే ఇక్కడ తోముకోరు. ఇక్కడ తేడా మనుషులు తేడాగా ఏం చేయలేదు, బాగానే చూసుకున్నారు, బాగానే చూసారు. సంతోషం. మరి మీరైతే మిగిలినట్లు కూడా వచ్చి ఆ మిగిలిన ఇంకా కొద్దిగా పెయిన్ ఈ ఏరియాలో ఉందంటున్నారు కదా, అది కూడా పోతే 3 మసాజులు ఇంకా ఒక ఇది ఉంది కదా, ఇంకా 3 సెట్టింగ్లు ఉన్నాయి, అవి కూడా అయిపోతే మీకు అంతా క్లియర్ అయిపోతుంది. అలాగండి, సరే అండి, థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.